ముందుగా సరిపోయే శనివారం మూవీ టుడే గ్రాండ్ రిలీజ్ కదా. ఆల్రెడీ దసరాతోనే బ్లాక్ బస్టర్ కొట్టేసినాము. తర్వాత హాయ్ నాన్న సూపర్ హిట్ క్లాసికల్ సినిమా మీద చాలా అంటే చాలా హోప్స్ ఉన్నాయి. ఎస్జే సూర్య వర్సెస్ నాని పోతారు మొత్తం పోతారు అంతే. ఇంకా డైరెక్ట్ ఫ్రమ్ నాని అంతే అన్న. సినిమా మీద అంటే చాలామంది ఏంటంటే ఫ్యాన్స్ మిగతా వాళ్ళైతే ఓకే అన్న, నా మిగతా ఫ్యాన్స్ ఏంటంటే సినిమా బాగున్నా కూడా బాగాలేదని ముందే ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్లో కానీ ట్రోల్స్ బాగా వస్తున్నాయి. దయచేసి అవన్నీ ఆపాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. లవ్ యూ నాని అన్న, జై నాని. నాని అన్న చూసాము, లవ్ యూ సో మచ్ ఫర్ ఎవర్ చూసినాం జస్ట్ అంతే. అది హ్యాపీ. అది యాక్చువల్గా ఏంటంటే నా టికెట్ ఇక్కడ డాన్స్ చేస్తుంటే నా టికెట్ పోవడం వల్ల నేను లోపలికి వెళ్ళలేకపోయాను. అదొకటి చాలా. నేను ఆన్లైన్లో బుకింగ్ ఆల్రెడీ అయిపోయింది కదా, ఇక్కడ కోసం నీకు ఫ్యాన్స్ ఆల్రెడీ నాకు టికెట్ తీసుకున్నాము. కాదు ఇక్కడ డాన్స్ ఆడవులో నా టికెట్ మిస్ అయ్యింది కదా. లోపల అక్కడ వాళ్ళు పంపించకపోవడం చాలా బాధాకరం అసలు. నేను ఆల్రెడీ ఒక దగ్గర 9 years నుంచి నేను నాని డైహార్డ్ ఫ్యాన్. ఫస్ట్ టైం నాని అన్న ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా మిస్ అవ్వడం చాలా బాధాకరం. ఇది మిస్ యూ, లవ్ యూ నాని అన్న, లవ్ యూ ఫర్ ఎవర్. చాలా బాగుంది, చూడొచ్చు. చాలా బాగుంది సినిమా అయితే. నాని యాక్టింగ్ కానీ, హీరో ఇంట్రడక్షన్ కానీ, విలన్ అయితే తోపు అసలు. బీజిఎమ్స్ చాలా బాగున్నాయి, చాలా బాగా చూడొచ్చు. 2-3 times చూడొచ్చు సినిమా అయితే. చాలా బాగుంది. నాని యాక్టింగ్ కాకుండా విలన్ ఎంట్రీ కానీ, బీజిఎమ్స్ అయితే చాలా బాగున్నాయి. జేక్స్ బీజ్ అయితే చాలా బాగా కొట్టాడు. వివేక్ ఆత్రే చాలా బాగుంది. చాలా మొత్తం అసలు ఓవరాల్ గా చాలా బాగుంది. మొత్తం ఆడియన్స్ రియాక్షన్స్ ఫుల్ చూస్తున్నారా మీరే ఎట్లుందో లోపల. చాలా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ నార్మల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ పక్కా. క్లాస్ ప్లస్ మాస్ ఫుల్ చూడొచ్చు. ఇలాంటిది ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పటికీ. చాలా బాగుంది. ఎప్పటికీ క్లాస్ సినిమాలు తీసాడు అనుకున్నాము, ఫస్ట్ టైం మాస్ లో తీసాడు. మా అన్న బాగా చూపించాడు. కాన్సెప్ట్ అనేది ఇప్పుడు తన యాంగర్ ఇష్యూ పైన ఉంది. ఎలా కంట్రోల్ చేసుకోగలడు, ఎలా చేయగలడు, ఎలా హీరోయిన్ కి ఇప్పుడు కన్వే చేస్తున్నాడో మనకు చూపిస్తున్నాడు. పాత సినిమాలు అంటే మొన్న రీసెంట్ గా రిలీజ్ అయిన దసరాని కొంచెం లైట్ గా టచ్ చేసింది, కాకపోతే దసరా కన్నా బాగుంది. సో అందుకే అనుకున్నాం Tier 1 కి రావచ్చు అని. చాలా హ్యాపీగా ఉంది భయ్య. లాస్ట్ టైం కూడా చూసాను కానీ నాని చూడలేకపోయాను, కానీ ఈసారి కొంచెం కనబడ్డాడు. సో కొంచెం హ్యాపీగా ఉంది. చాలా బాగుందండి, నిజంగా చాలా బాగుంది. నాన్నగారి యాక్టింగ్ అది చెప్పడానికి మాటలు చాలవండి. చాలా న్యాచురల్ స్టార్ అంటే న్యాచురల్ స్టార్ అంతే. చాలా బాగుంది అసలు. మేము అంటే అంటే ఇప్పటివరకు చూసింది అయితే మాత్రం చాలా బాగుంది. ఇంకా మరి చూసేది ఎలా ఉంటుందో తెలియదు, మరి చూసిన తర్వాత చెప్తామండి. తప్ప అలాగేం లేదండి, ఇది డిఫరెంట్గా ఉంది అసలు. చాలా బాగుంది. మ్యూజిక్ అంటే మ్యూజిక్ సాంగ్స్ అనేది పెద్ద కాన్సన్ట్రేషన్ చేయమండి, బట్ చూడటానికి మాత్రం సినిమా బాగుంది. అది మేము చెప్పలేమండి, మాకు మామూలుగా అంత నాలెడ్జ్ లేదు మాకు. సినిమా మాత్రం చూడటానికి బాగుంది, అందరూ చూడొచ్చు. లేదు, దొరకలేదు. నేను బెంగళూరు నుంచి వస్తాను. నాని గారిని చూసాను కానీ టికెట్లు దొరకలేదు. దొరకలేదు. మాస్ అన్న అప్పుడే చెప్పారు కదా, బ్లాక్ బస్టర్ కొట్టి అప్పుడే యూఏ ప్రీమియర్ షోస్ అన్ని రివ్యూస్ వచ్చాయి కదా, అంత పాజిటివ్ టాక్. సినిమా కోసం మొన్న వచ్చిన. లేదు, అప్పుడు ఆన్లైన్లో వదిలినప్పుడు 15 minutesకే ఫుల్ అయిపోయింది షో. ఇది 11 o'clock షో. ఇంకా ఆయన ఆఫ్లైన్లో సెట్ చేస్తానని కానీ కుదరలేదు. ముందుగా సరిపోయే శనివారం మూవీ టుడే గ్రాండ్ రిలీజ్ కదా. ఆల్రెడీ దసరాతోనే బ్లాక్ బస్టర్ కొట్టేసినాము. తర్వాత హాయ్ నాన్న సూపర్ హిట్ క్లాసికల్ సినిమా మీద చాలా అంటే చాలా హోప్స్ ఉన్నాయి. ఎస్జే సూర్య వర్సెస్ నాని పోతారు మొత్తం పోతారు అంతే. ఇంకా డైరెక్ట్ ఫ్రమ్ నాని అంతే అన్న.
సినిమా మీద అంటే చాలామంది ఏంటంటే ఫ్యాన్స్ మిగతా వాళ్ళైతే ఓకే అన్న మిగతా ఫ్యాన్స్ ఏంటంటే సినిమా బాగున్నా కూడా బాగాలేదని ముందే ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్లో కానీ ట్రోల్స్ బాగా వస్తున్నాయి. దయచేసి అవన్నీ ఆపాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. లవ్ యూ నాని అన్న, జై నాని. నాని అన్న చూసాము, లవ్ యూ సో మచ్ ఫర్ ఎవర్ చూసినాం జస్ట్ అంతే. అది హ్యాపీ. అది యాక్చువల్గా ఏంటంటే నా టికెట్ ఇక్కడ డాన్స్ చేస్తుంటే నా టికెట్ పోవడం వల్ల నేను లోపలికి వెళ్ళలేకపోయాను. అదొకటి చాలా నేను ఆన్లైన్లో బుకింగ్ ఆల్రెడీ అయిపోయింది కదా, ఇక్కడ కోసం నీకు ఫ్యాన్స్ ఆన్లైన్ టికెట్ తీసుకున్నాము. కాదు ఇక్కడ డ్యాన్స్ ఆడే ఊళ్ళో నా టికెట్ మిస్ అయ్యింది కదా, లోపల అక్కడ వాళ్ళు పంపించకపోవడం చాలా బాధాకరం. అసలు నేను ఆల్రెడీ ఒక దగ్గర 9 years నుంచి నేను నాని డైహార్డ్ ఫ్యాన్. ఫస్ట్ టైం నాని అన్న ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా మిస్ అవ్వడం చాలా బాధాకరం. ఇది మిస్ యూ, లవ్ యూ నాని అన్న, లవ్ యూ ఫర్ ఎవర్. చాలా బాగుంది, చూడొచ్చు. చాలా బాగుంది సినిమా అయితే. నాని యాక్టింగ్ కానీ, హీరో ఇంట్రడక్షన్ కానీ, విలన్ అయితే తోపు. అసలు బీజిఎమ్స్ చాలా బాగున్నాయి, చాలా బాగా చూడొచ్చు. 2-3 times చూడొచ్చు సినిమా అయితే, చాలా బాగుంది. నాని యాక్టింగ్ కాకుండా విలన్ ఎంట్రీ కానీ బీజిఎమ్స్ అయితే చాలా బాగున్నాయి. జేక్స్ బీజ్ అయితే చాలా బాగా కొట్టాడు. వివేక్ ఆత్రే చాలా బాగుంది. చాలా మొత్తం అసలు ఓవరాల్ గా చాలా బాగుంది. మొత్తం ఆడియన్స్ రియాక్షన్స్ ఫుల్ చూస్తున్నారా మీరే ఎట్లుందో లోపల, చాలా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ నార్మల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ పక్కా. క్లాస్ ప్లస్ మాస్ ఫుల్ చూడొచ్చు. ఇలాంటిది ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పటికీ. చాలా బాగుంది. ఎప్పటికీ క్లాస్ సినిమాలు తీసాడు అనుకున్నాము, ఫస్ట్ టైం మాస్ లో తీసాడు. మా అన్న బాగా చూపించాడు. కాన్సెప్ట్ అనేది ఇప్పుడు తన యాంగర్ ఇష్యూ పైన ఉంది. ఎలా కంట్రోల్ చేసుకోగలడు, ఎలా చేయగలడు, ఎలా హీరోయిన్ కి ఇప్పుడు కన్వే చేస్తున్నాడో మనకు చూపిస్తున్నాడు. పాత సినిమాలు అంటే మొన్న రీసెంట్ గా రిలీజ్ అయిన దసరాని కొంచెం లైట్ గా టచ్ చేసింది. కాకపోతే దసరా కన్నా బాగుంది. సో అందుకే ఏమంటున్నాం Tier 1 కి రావచ్చు అని. చాలా హ్యాపీగా ఉంది భయ్య. లాస్ట్ టైం కూడా చూసాను కానీ నాని చూడలేకపోయాను, కానీ ఈసారి కొంచెం కనబడ్డాడు. సో కొంచెం హ్యాపీగా ఉంది. చాలా బాగుందండి, నిజంగా చాలా బాగుంది. నాన్నగారి యాక్టింగ్ అది చెప్పడానికి మాటలు చాలవండి. చాలా న్యాచురల్ స్టార్ అంటే న్యాచురల్ స్టార్ అంతే. చాలా బాగుంది. అసలు మేము అంటే అంటే ఇప్పటివరకు చూసింది అయితే మాత్రం చాలా బాగుంది. ఇంకా మరి చూసేది ఎలా ఉంటుందో తెలియదు, మరి చూసిన తర్వాత చెప్తామండి. తప్ప అలాగేం లేదండి, ఇది డిఫరెంట్గా ఉంది. అసలు చాలా బాగుంది. మ్యూజిక్ అంటే మ్యూజిక్ సాంగ్స్ అనేది పెద్ద కాన్సన్ట్రేషన్ చేయమండి, బట్ చూడటానికి మాత్రం సినిమా బాగుంది. అది మేము చెప్పలేమండి, మాకు మామూలుగా అంత నాలెడ్జ్ లేదు మాకు. సినిమా మాత్రం చూడటానికి బాగుంది, అందరూ చూడొచ్చు. లేదు, దొరకలేదు. నేను బెంగళూరు నుంచి వస్తాను. నాన్నగారిని చూసాను కానీ టికెట్లు దొరకలేదు, దొరకలేదు. మాస్ అన్న అప్పుడే చెప్పరు కదా, బ్లాక్ బస్టర్ కొట్టి అప్పుడే యూఏ ప్రీమియర్ షోస్ అన్ని రివ్యూస్ వచ్చాయి కదా, అంత పాజిటివ్ టాక్. సినిమా కోసం మొన్న వచ్చిన. లేదు, అప్పుడు ఆన్లైన్లో వదిలినప్పుడు 15 minutesకే ఫుల్ అయిపోయింది షో. ఇది 11 o'clock షో. ఇంకా ఆయన ఆఫ్లైన్లో సెట్ చేస్తానని కానీ కుదరలేదు.